అత్తయ్యకి పార్వతమ్మ వాళ్ళు చేసింది నచ్చలేదు. అందుకే ఇలా ఒంటరిగా కూర్చుంది. దీన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలి. అత్తయ్య, భోజనం చేయండి. వద్దెమజా, నాకు ఆకలిగా లేదు. అత్తయ్య, లైఫ్లో మనకి నచ్చినవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటి గురించి ఇలా భోజనం మానేసి కూర్చుంటే ఎలా? అత్తయ్య, నా కోసం కొంచెం తినండి ప్లీజ్. తినండి. యమజా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నీకు బాధ అనిపించడం లేదా? బాధెందుకత్తయ్యా? కావేరి అర్జున్ కలిసి తింటున్నారు. వాళ్ళ సంతోషం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. సంతోషంగా ఉన్నారా? ఎవరు? ఎవరంటారేంటత్తయ్యా? కావేరి అర్జున్ బావ హ్యాపీగానే ఉన్నారు కదా. వాళ్ళని అలా చూస్తుంటే బాగుంది కదా. అది ఒకప్పుడు. అర్జున్ని చూస్తేనే కావేరి కళ్లల్లో సంతోషం కనపడేది. కావేరి అడుగుల శబ్దం వింటేనే అర్జున్ సంబరపడిపోయేవాడు. కానీ ఇప్పుడు ఆ సంతోషం ఇద్దరిలోనూ లేదు. కావేరి ఇక్కడికి నటించడానికొచ్చింది. వాళ్ళమ్మమ్మ కోసం నటిస్తుంది. ఇక అర్జున్ తన నానమ్మ కోసం నటిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య నటనే తప్ప ఆనందం ఎక్కడుంది? అర్జున్ కావేరి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా? అత్తయ్య, భార్యాభర్తలన్నాక ఇవన్నీ కామన్. అమ్మమ్మ మనందర్నీ ఎందుకు పిలిపించినా ఇక్కడికి రావటం వల్ల వాళ్ళిద్దరూ ఒక్కటయ్యే అవకాశం దొరికింది అనిపిస్తుంది. ఎలాగో నేనింట్లో నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు బావకి నా ఆలోచన కూడా ఉండదు కాబట్టి వాళ్ళిద్దరూ ఒక్కటై సంతోషంగా ఉంటారనిపిస్తుంది. అది ఎప్పటికీ జరగదు. ఆ కావేరి ఒకప్పటి కావేరి కాదు. ఆ కావేరికి పెద్దలంటే భక్తి ఉండేది. ఒక మాట అంటే ఎదుటివాళ్లు బాధపడతారేమోనని భయం ఉండేది. ఈ కావేరికి ఆ భయము భక్తి రెండూ లేవు. ఇక్కడికి కేవలం నటించడానికి మాత్రమే వచ్చింది. నా మీద గౌరవంతో కాని అర్జున్ మీద ప్రేమతో కాని రాలేదు. అలాంటి దాని గురించి మాట్లాడతావేంటి నువ్వు? అత్తయ్య, అసలు తను ఎందుకిలా చేస్తుందో అడిగారా? ఎందుకు చేసినా తన ప్రవర్తన తప్పు. ఇక తన గురించి నువ్వు మాట్లాడుకో. మనం తిరిగి వెళ్లేటప్పుడు కావేరి మనతో రాదు. మనతో రాని కావేరి గురించి ఆలోచించడం ఎందుకు? అది కాదత్తయ్యా. చూడు యమజ, ఇంకా కావేరి గురించి మాట్లాడొద్దు. నా ఇంట్లో పర్మనెంట్గా ఉండే మేనకోడల్వి నువ్వే. నీ కడుపులోని బిడ్డే నా వారసుడు. అమ్మా, మీ ఇంట యువరాజు పుట్టబోతున్నాడు. అతను నీ భర్త అంశ.